అమెరికా ఓ అమెరికా ఓటర్స్ టెక్సస్ లో ఎంతూజియాజం బాగానే చూపెడుతున్నారు కానీ దాన్ని ఏమంటారంటే లూసీ అండ్ ద ఫుట్బాల్ అంటారు. తెలుసా మీకు కంపారిజన్ ఏంటో? తెలియదు సార్. పీనట్స్ చూసేవారా మీరు? పీనట్స్ అంటే విన్నాను కానీ చూడలేదు సార్. అతను కార్టూనిస్ట్. ఇట్స్ కార్టూన్ స్ట్రిప్ అది. అదేనండి. నేను చాలా ఇష్టం పడేవాడిని. అది ఏంటంటే సునిశ్చితమైన హాస్యం. లూసీ అని చిన్న పాప, అందరూ చిన్నపిల్లలే. అమెరికన్ ఫుట్బాల్ ఇటుపట్టు కూర్చుంటది ఎప్పుడు. ఈ చార్లీ బ్రౌన్ అనేవాడు అమాయకుడు. ఐ మీన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇదంత అమాయకుడు. ఎంతసేపటికి చాలా గడుసైన పిల్ల అనమాట లూసీ. ఆ ఫుట్బాల్ ఇటుపట్టు కూర్చుంటది. చాలా ఉత్సాహపడిపోయి తనటానికి వస్తాడు. దగ్గరికి రాగానే ఎత్తేస్తుంది. ఆడ బొక్క బార్లో పడతాడు, ఎలికిలా పడతాడు. లేకపోతే అంటే మీరు ఏమంటారు అంటే ఇప్పుడు ఈ ప్రైమరీ లూసీ అండ్ ఫుట్బాల్ అంటే ఆ ఎనాలజీ ఇది ఇది అమెరికా కదా, మన అమెరికన్ జీవితం గురించి చిన్న చేతక అమెరికానా నేర్పాలి కదా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈ డెమోక్రాట్స్ కి టెక్సస్ ఈజ్ లూసీ అండ్ ద ఫుట్బాల్ అని. గ్రెగ్ అబర్ట్ పోటీ చేసేదేమో గవర్నర్ కి పోటీ చేసే గ్రెగ్ అబర్ట్ గారు గవర్నర్ గా పోటీ చేసే పేరు చెప్పండి. గ్రెగ్ అబర్ట్. యాబర్ట్. యాబర్ట్ 2 పోస్టులో 3 పోస్టులో పెట్టాడు జేమ్స్ మీద. ఆయన పోటీ చేసేదేమో గవర్నర్ పొజిషన్ కి, జేమ్స్ పోటీ చేసేదేమో సెనెట్ కి. ఈ 2 వేరే పొజిషన్స్. సో నేను పోటీ చేసినప్పుడు నాకు ఆపోజిట్ గా ఉన్న క్యాండిడేట్ గురించి మాట్లాడతాను కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడను. ఆయన పోటీగా డెమోక్రాటిక్ నామినీ ఉమెన్, ఐ ఫర్గాట్ హర్ నేమ్. లెట్ మీ వెయ్ ఇన్. హర్ నేమ్ ఇస్ జీనా హియోసా సంథింగ్. హియోసా అనుకుంటా. HINJOSA. Hinosa. That's her name. And she got pretty decent numbers in the primaries too. She got about 70 or 70% వచ్చినాయి. నేను ఆమెకే ఓటేసాను, బట్ అన్ఫార్చునేట్లీ పేరు మర్చిపోయాను చికెన్ బ్రెయిన్ తో. సో ఆయన ఆమెని టార్గెట్ చేయకుండా జేమ్స్ టార్గెట్ చేస్తున్నాడు. అంటే నాకు అది ఒక దరిద్రమైన స్ట్రాటజీ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీ మీద పోటీ చేస్తున్నాను అనుకోండి, నేను మీ గురించో మీ మంచి మీ చెడుల గురించి చెప్పుకుంటా నాకు ఓటేంట్రా బాబు, నేను మోహన్ గారి కంటే మంచివాడని చెప్తే బానే ఉంటుంది. అంతేగాని మీ మీద చెప్పకుండా వేరే ఎవరి మీద చెప్తున్నాను అని అంటే 2 things. 1 thing is he's not taking her very seriously అనే టైప్ లో ఉంది, ఆర్ he's making a big thing out of James. సో నా గ్రెగ్ అబర్ట్ స్ట్రాటజీలో 2 తప్పులు కనిపిస్తున్నాయి. ఒకటి, తన అపోనెంట్ లైట్ గా తీసుకోవటం. 2, ఇంకొక సెనెట్ అపోనెంట్ ని ఓవర్ ఎంఫసైజ్ చేసి చూపించడం. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీ దేర్. He doesn't see her as a threat, but everybody sees James Talarico as a potential dark horse. He's now actually favored. GOP internal polling will చూసాను నేను. He might win up to ఇది ప్యాక్స్టన్ మ్యాచ్ అయితే 4-5 పాయింట్లతో గెలుస్తాడు. ఆడు మీ దగుల్బాజీ అటార్నీ జనరల్. అలాగే పాండియన్ మీద అయితే 1-2 పాయింట్లతో గెలిచే ఇంటర్నల్ పోలింగ్ ఉంది వాళ్ళకి. సో హీజ్ ఎ రియల్ థ్రెట్ ఫర్ దట్. అగైన్ లూసీ అండ్ ద ఫుట్బాల్ అండి. ఇప్పుడు బెటో రోడ్కు 8 years ago, 6 years ago, when he ran against Ted Cruz, దుమారా రేగింది. he really created excitement. He only lost by 2 points or something like that. చాలా క్లోజ్ వచ్చాడు బెటో రోడ్కు. తను the way I look at him is his single biggest mistake ఏంటంటే టెక్సస్ లో నేను గన్స్ అని తీసుకుంటానని నోర్మోజు కూర్చోవచ్చు కదా, ఎందుకు మాట్లాడాడు, లేకపోతే ఏమన్నా గెలిచిండేవాడు. సో దట్స్ వాట్ హి సెడ్. ఎనీవే జేమ్స్ టాలరేకో గెలిచాడు. సో దేర్ ఈస్ సమ్ ఎక్సైట్మెంట్ ఇన్ టెక్సస్. సో మై హంచ్ సేస్ కమ్ నవంబర్, నో మ్యాటర్ వాట్, జేమ్స్ ఇస్ విన్నింగ్ టెక్సస్. మీరు ముందు స్టార్ట్ చేసినప్పుడు అంత ఉత్సాహంగా చెప్పలేదే. అంటే మీరు ప్రొడిక్షన్ అనుకోండి, అవుననుకోండి, యూ కెన్ నాట్ గో బిహైండ్ వన్ గాయ్. గవర్నర్ క్యాండిడేట్, సెనెట్ క్యాండిడేట్ అందరూ ఒకరి వెనకాల పడకూడదు.
ఒక వెనకాల పడినప్పుడు ఆటోమేటిక్ గా ఆయనకి ఎలివేషన్ సీన్స్ పడిపోయినట్టే. ఇప్పుడు జేమ్స్ కి పడిన ఎలివేషన్ సీన్స్ పడిపోయినట్టే. నిన్న ఎప్పుడో ఒక డిబేట్ కూడా చూశాను. 28 రిపబ్లికన్స్ తో ఒక రౌండ్ టేబుల్ డిబేట్ లాగా ఒకటి చేశారు జేమ్స్. సో హిస్ టాక్ ఈస్ ఎలక్వెంట్. హీస్ డెఫినెట్లీ విన్నింగ్ టెక్సస్ స్టేట్. Well, he's one of the things that తన కన్సెషన్ విక్టరీ స్పీచ్ లో చెప్పింది, ఇట్ ఈస్ రెజనేటింగ్ వెల్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఏంటంటే అమెరికా ఈజ్ ఏ సౌండ్ బైట్ ఎలక్టరేట్ అండి. సౌండ్ బైట్ ఎలక్టరేట్ అంటే ఏంటి, మీ క్యాంపెయిన్ ప్రామిసెస్ అన్ని ఒక్క వాక్యంలోకి, ఒక 5-6 పదాల వాక్యంలోకి కుదించగలవా అనేది. ఒబామాకి 2-3 ఉన్నాయి అట్లాంటి. ఎస్ వీ క్యాన్. There is no blue America, there is no red America, there's only one United States of America. Adi Obama. Now, even as we speak, there are those who are preparing to divide us. The spin masters, the negative ad peddlers, who embrace the politics of anything goes. Well, I say to them tonight, there is not a liberal America and a conservative America. There is the United States of America. There is not a black America and a white America and Latino America and Asian America. There's the United States of America. The pundits like to slice and dice our country into red states and blue states. Red states for Republicans, blue states for Democrats. But I've got news for them too. We worship an awesome God in the blue states. And we don't like federal agents poking around in our libraries in the red states. We coach Little League in the blue states. And yes, we've got some gay friends in the red states. There are patriots who opposed the war in Iraq, and there are patriots who supported the war in Iraq. We are one people, all of us pledging allegiance to the Stars and Stripes, all of us defending the United States of America. ఈ ట్రంప్ గారిదేమో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, లేకపోతే ఇది ఫారినర్స్ ఏదో ఇచ్చేయటం. సో హీ కేమ్ అప్ విత్ సంథింగ్ రియలీ దట్ విల్ స్టేక్. అలాంటివి 2-3 ఉన్నాయి ఇతనికి, జేమ్స్ టాలరీకి. సో దట్ స్లోగన్ హీ హ్యాస్ ఇస్ they would like you to believe the real fight is between left versus the right, but the real fight is between top and bottom. And they are raising taxes on all of us while they cut taxes for their billionaire donors. The culture wars are a smokescreen, because the real fight in this country is not left versus right, it's top versus bottom. Billionaires are making more money. He's anti-billionaire వెళ్తున్నాడు. That caught like wildfire, that slogan. So he's going to use that more. అతనే కాదు, all Democrats are embracing that one. ఒకవేళ తన సెనేటర్ అయితే, టెక్సస్ నుంచి సెనేటర్ అయితే, హీ విల్ బి ఏ కీ పవర్ ప్లే. ఇంకొకటి, సిన్స్ వీ స్టార్టెడ్ విత్ దట్ వన్, దెర్ ఇస్ వన్ మోర్. ఐ మీన్, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ టూ మచ్ ఆన్ టెక్సస్ పాలిటిక్స్. సో Texas is the important part of our I know. మోంటానా అని స్టీవ్ డెయిన్స్ అని ఒక అతను, ప్రస్తుతానికి సీనియర్ సెనేటర్, దే పుల్డ్ ఏ కిటీ స్టంట్. అది ఫైల్ చేయటానికి ఆఖరి రోజున హీ వాజ్ గోయింగ్ ఫర్ రీఎలక్షన్ మొంటానాలో. ఫైల్ చేయటానికి ఆఖరి రోజున ఇంకొక అతను ఎవరినో ట్రంప్ ఎండోర్స్ చేసే క్యాండిడేట్ సైన్ అప్ చేసాడు. ఇతనేమో విత్డ్రా చేసుకున్నాడు. లాస్ట్ 2024 ఎన్నికల్లో జాన్ టెస్టర్ అని డెమోక్రాటిక్ క్యాండిడేట్, యాక్చువల్గా ఆయన అంతకుముందు సెనేటర్ మొంటానాలో, ఐ థింక్ హీ వాజ్ 2-term సెనేటర్. హీ వాజ్ ఎ 2-term సెనేటర్. 2 సార్లు ఎలక్షన్లో గెలిచాడంటే, డెమోక్రాట్ గెలిచాడంటే గొప్పది. 3వసారి ఓడిపోయాడు జాన్ టెస్టర్. ఇతను లాస్ట్ డే వరకు ఆగి, లాస్ట్ మినిట్ వరకు ఆగకపోతే జాన్ టెస్టర్ రంగంలో దిగుండేవాడు. ఖచ్చితంగా ఈ ఇంకో క్యాండిడేట్ ఎవరైతే ఇప్పుడు నిలబడుతున్నాడో మొంటానాలో, అతను ఓడిపోతాడు ఇది టెస్టర్తో అయితే. అతని పేరు సెత్ బార్డ్నర్ అనే అతను ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు. అతను ఆల్ ఆఫ్ ఎ సడన్ హీఈస్ సర్జింగ్ ఇన్ ద పోల్స్ యాజ్ అన్ ఇండిపెండెంట్. సో ఈవెన్ ఇన్ మాంటానా యాంటీ ట్రంప్ వేవ్ ఇస్ గోయింగ్. అది చెప్తాను.
అంటే మీరు అంటే లాస్ట్ టైం ఓడిపోయిన 2 పాయింట్స్‌కి మీరు గన్స్ తీసుకోవడం అనేది ఒకటి ఎట్లా చెప్పారో, అలాగే ఇప్పుడు యాంటీ ట్రంప్ అనే గాలిలో కూడా టెక్సాస్‌లో ఎక్కువ ఇబ్బందవుతది. అంటే బెటో డిడ్ సమ్ థింగ్స్ రైట్, సమ్ కపుల్ ఆఫ్ థింగ్స్ రాంగ్, కానీ ద థింగ్స్ హీ డిడ్ రైట్ ఈస్ మీకు ఎన్నో కుప్పలు తప్పలు ఉన్నాయి, ఎన్ని 200 చిల్లర కౌంటీలు ఉన్నట్టున్నాయి మీకు. ప్రతి స్టేట్ లో నన్ను మీ పెద్ద స్టేట్ కదా. మాది సో he toured every state, every county. That's what he did.